అయితే చాలాసేపు చర్చించాము. తను నాకు ఎంతో డేటా చూపెట్టిండ్రు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, నా ఫోన్లు ఎప్పుడు ట్యాప్ అయినాయి. ఇది కంప్లీట్ డేటా కాదు, ఇది ముఖ్యంగా మున్గోడ్ ఎలక్షన్స్, తర్వాత హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పటే. అంతకుముందు 2019 నా ఎలక్షన్ డేటా వాళ్ళ దగ్గర ఇప్పుడు లేకుండే, ఇంకా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అయితే నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగిండ్రు. ముఖ్యంగా నాకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా అంటే, నేను ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళినో అప్పుడే అనుమానం ఉండే, కానీ కన్ఫర్మేషన్ నాకు తర్వాత వచ్చింది అని చెప్పిన. మీకు ఎట్లా ఏం కన్ఫర్మేషన్ మీకు చూపుతే ఏముంటే, నేను 4 ఉదాహరణలు చెప్పిన. నా ఎలక్షన్స్ అప్పుడు 2019లో హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు ఏమైనా జరిగిన, తర్వాత మున్గోడ్ ఎలక్షన్స్ అప్పుడు 4 ఉదాహరణలు చెప్పిన. మొట్టమొదటి ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక చిన్న భాగం. ఓవరాల్ ప్రజల ప్రైవసీని రెస్పెక్ట్ చేయకుండా, అది రాజకీయాల కొరకు, అంటే ఏదో నక్సలైట్లను పట్టుకుంటేందుకు కాదు, టెర్రరిస్టులను పట్టుకుంటేందుకు కాదు, రాజకీయానికి చట్ట విరుద్ధంగా వాడింది. ఎందుకంటే వీళ్లకు అభద్రతా భావం చానుండే. అందులో చూస్తే ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళని కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు 2 ఏళ్లనే వాళ్ళ పబ్లిక్ వాళ్ళకు వ్యతిరేకమైంది, ఉద్యమకారులు అప్పుడు ఉంటుంది. అయితే ఈ అభద్రతా భావము, ఇన్సెక్యూరిటీ వచ్చి ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేయాలి. మేము ఓడిపోతున్నాం అనుకున్నాడు. నేను వాస్తవంగానే అప్పుడు 2018లోనే ఓడిపోతుంటుంది. వాళ్ళు ముందస్తు ఎలక్షన్ పెట్టిండ్రు. ఇవన్నీ ఇని ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. ఎందుకంటే ఆ ఎలక్షన్స్లో 100% ఓడిపోతుండే. అది కూడా ఎంతో అంతో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ తప్పులు, ఇంకా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్. అండ్ ఫోన్ ట్యాపింగ్ ఒక చిన్న భాగము. ఫిజికల్ సర్వేలెన్స్, నా ఇంట నేను పట్టుకున్న వాళ్ళు, అంటే ఫిజికలీ పోలీసు వాళ్ళను 6 మంది పట్టుకున్నాము, 4 వదిలిపెట్టినాము, 2 పట్టుకున్నాము. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఫోటోగ్రాఫ్ ఇచ్చినాము. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ కె కృష్ణ అని. అది ఫిజికల్ సర్వేలెన్స్. నా ఆఫీస్ లోపలికి వచ్చి వారెంట్ లేకుండా నా కంప్యూటర్లను పుస్తకాలు చదివిండ్రు. దాన్ని సుబూట్ ఎవిడెన్స్ ఉన్నాయి. ప్లస్ ఆ ఫోన్ ట్యాపింగ్ నా ఆఫీస్లో లోపలికి వచ్చి వారెంట్ లేకుండా పట్టుకుంటే, వారెంట్ లేకుండా వాళ్ళు కంప్యూటర్లు పుస్తకాలు చదువుతుంటే మేము పట్టుకొని అడిగితే మేము డిపార్ట్మెంట్ వాళ్ళమన్నాం. ఏ డిపార్ట్మెంట్ అంటే చెప్తలేరు. ఆఖరికి అప్పుడు మహేష్ భాగవత్ గారికి అనుకుంటా, తర్వాత డిఐజీ మహేందర్ రెడ్డి గారు ఫోన్ చేసిన, ఇట్లా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పోలీసు వాళ్ళు వారెంట్ లేకుండా నా దాంట్లోకి వచ్చిండ్రు, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫాలో చేస్తున్నారు. ఇవన్నీ చెప్తే వాళ్ళు ఎట్లా రాగలుగుతారంటే రాగలుగుతారని మహేందర్ రెడ్డి గారు చెప్పిండు. అది రాగలిగారు, నాకు తెలుసు చట్టం, మా లాయర్ చెప్పిండు. మహేష్ భాగవత్ గారు అనుకుంటా, నాకు ఎవరు ఆఫీసర్ పేరు మర్చిపోయినా, కమిషనర్ అప్పుడు ఎవరు ఉండేనో, వాళ్ళు చెప్తా అవును రాగలిగారని అని చెప్తే మహేందర్ రెడ్డి గారు రాగలుగుతారని చెప్పింది. కానీ దాని తర్వాత మా అసిస్టెంట్ ఒక ఆయన ఉండే, అసిస్టెంట్ కాదు, మా పేటెంట్ లాయర్, ఆయన పేరు కొండా సందీప్ రెడ్డి. నాకు చుట్టం కాదు, ఆయన నెల్లూరు నుంచి, నేను చేవెళ్ళ నుంచి. మా అందరు ఫోన్ ట్యాపింగ్లు అవుతుండే. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన జ్యువెలరీ కొంటందుకు ఎస్ఎల్ఎన్ టెర్మినల్స్ వస్తే ఆయన అక్కడ పట్టుకొని ఇవి నా పైసలని ఎలక్షన్స్ ముందు చెప్పిండ్రు. వాళ్ళ కుటుంబ న్యూస్ పేపర్ ఏదో ఉన్నది కదా, ఆ కుటుంబ న్యూస్ పేపర్ వాళ్ళ టీవీ ఛానల్ ఏదో ఉంది కదా, టీవీ న్యూస్ ఏదో అని, దాంట్లో పెద్ద చేసిండ్రు. ఎందుకంటే ఆయన పాకెట్లో నా కార్డు ఉండే, ఆయన నా లాయర్, నా కార్డు ఉంటుంది, వేసి 72 కోట్లు విశ్వేశ్వరరెడ్డి పట్టుకున్నాడు. నిజాయితీ అనుకుంటే వీడు కూడా దొంగనే, వీడిని 72 కోట్లు పట్టుబడ్డాయని వేసిండు. ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయన ట్రాప్ చేసి జ్యువెలరీ, వాళ్ళ ఇంట్లో పెన్లు ఉన్నది ఆ సందర్భంగా నెల్లూరులో, జ్యువెలరీ కొంటది పోతే అది పట్టుకొని అది ఇచ్చేసిండు. అప్పటి సంది ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు అవి పేపర్లు, హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు నాకు బిజినెస్లో చాలా నష్టమైంది. టీఆర్ఎస్ వీళ్ళు కొంతమంది ఉండే, అయితే నేను భూమి అమ్ముకున్నా. భూమి కొన్నైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. భూమి కొన్నైనా
ఆయన ఎట్లా పట్టుకున్నారు? నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా. ఆయన రాజకీయాలు నాట్ ఇన్వాల్వ్డ్. ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి, ఇది ప్రభాకర్ రావు అంట, బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వరరెడ్డికి పైసలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్కి ఇచ్చిండ్రు. వాస్తవంగా అప్పుడు ఈటల రాజేందర్ గారు కొట్లాడుతుంటే వాళ్ళు వందలాది కోట్లు పెట్టుకుంటే ఈటల రాజేందర్కి ఇబ్బంది ఉండే. అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలుగుతారు అంటే నేను చేయగలిగాను, అంటే నా దగ్గర నేనే ఇబ్బందులున్నా చేయగలిగాను. నేను ఈటల రాజేందర్ గారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం. ఆ చేవల నుంచి 20 టీంలు పోయి సపోర్ట్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారంటే, అంటే నా ఫోన్ ట్యాపు, అప్పుడు ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపు, నా ఫోన్ ట్యాప్ చేసినాక ఈ కొన్నైనా ఆయనను హింసించి ఆయన దగ్గర 12 కోట్లు 13 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతోటి ఇప్పించిండ్రు. ఇదే కాక ఆయన దగ్గర 5-6 కోట్లు వసూలు చేసిండ్రు. ఇది రెండో ప్రూఫ్. దాని తర్వాత ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందే అప్పుడు కరోనా వచ్చింది. ఈ కేసీ రావు కొడుకు రామారావు ఉండు కదా, ఆ రామారావు ఈడ వేలాది మంది చచ్చిపోతుంటే ఆయన 12 సార్లు 10 సార్లు దుబాయ్ పోతున్నాడు. ఈడ కరోనాకు చచ్చిపోతున్నది, ఆడ శ్మశాన వాటికి జాయలేదు, అంబులెన్స్కు 40,000. ఈయనేమో 10 సార్లు దుబాయ్ పోయి వస్తుండు, ఇటలీ పోయి వస్తుండు. ఇవన్నీ కూడా అవుతున్నప్పుడు మేము గాంధీ హాస్పిటల్ పోదలుచుకున్నాం. ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో నర్సెస్కు పీపీఈ కిట్ లేకుంటే కరోనా అంటే వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఎట్లా చేస్తారు? లేకుండే అక్కడ పోతామని మేము అందరం డిసైడ్ చేసినాము. అప్పుడు నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే మనం ఎలాగనే పట్టుకుంటారని మేమేం ఉపాయం చేసినామంటే, మేము ఎప్పుడు పోతామో చెప్పలేదు, రేపా ఎల్లుండా చెప్పలేదు, కానీ పోకముందు జస్ట్ ఇల్లు బయటికి దాటకముందు 5 నిమిషాల ముందు ఫోన్ చేస్తాము, ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలని. అయితే ఆ రోజు 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకునేది ఏంటంటే, బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట కలుస్తామని. నేను ఇంటి బయటికి వెళ్తుంటే 4 నాయకులకు, ఇక్కడ అనిల్ గారు అనుకుంటా, కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డి అనుకుంటా, మేము అప్పటిదప్పుడే ఫోన్ చేసి అప్పుడే అందరు కాళ్ళకు కూర్చొని నేనేమో అక్కడ పోయే వరకు పోలీసు వాళ్ళు మా వెయిటింగ్ పట్టుకున్నారు. అంటే ఏమన్నట్టు, ఫోన్ ట్యాపింగ్ అంటే 2-3 విధానాలు ఉంటాయి. మావి ఫోన్ ట్యాప్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది, రాత్రి ఏదో హెడ్ ఫోన్స్ పెట్టుకొని అది రికార్డ్ చేసి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే లైవ్ ఫోన్ ట్యాపింగ్, అంటే నేను ఎట్లయితే మాట్లాడుతున్నా అట్లా పెట్టుకొని వింటారు. అయితే లైవ్ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నాకు అప్పుడు సుబూత్ వచ్చింది. ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు, నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది. అయితే నాకు అప్పుడు డౌట్ ఉండే, లైవ్ ఫోన్ ట్యాపింగ్ అంటే 100 మంది ఫోన్ ట్యాప్ చేస్తే వినేటోళ్ళు 100 మంది ఉండాలి. ఎట్లుంటారు? 1000 మందిని చేస్తే 1000 మంది వినేటోళ్ళు. పోలీస్ ఫోర్స్కి ఎట్లున్నదని నమ్మబుద్ధి కాలేదు, కానీ లైవ్ ట్యాపింగ్ అయింది. అది ఇంకో ఉదాహరణ. దాని తర్వాత మున్గోడ్ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు మేమేం చెప్తామో మొత్తం అది తెలుస్తుండే. దాంట్లో వివేక్ గారు ఇన్ఛార్జ్ ఉంటే, నేను మర్రిగూడెం ఇన్ఛార్జ్, నాది జితేందర్ రెడ్డిది, వీళ్ళ ఫోన్. అప్పుడు జితేందర్ రెడ్డి కూడా బీజేపీలు ఉండే, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అవన్నీ కూడా వినిపించిండ్రు. నిజంగానే నేను అనుకుంటా, భారతదేశం ఇంత దిగజారిన కుటుంబము ఒక తెలంగాణ నమ్ముకొని ఎన్నిక చేస్తే మన తెలంగాణ వస్తే మనం మేల్కుంటామంటే, ఈయననే అభద్రతా భావంతో దిగజారిపోయి అందరి తెలంగాణ ప్రజల ఫోన్ ట్యాప్ చేసి, తెలంగాణ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, జేఏసీ నాయకుల ఫోన్ ట్యాప్ చేసి, వాళ్ళని హింసించి బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ కూడా చేసిండ్రు. ఇదంతా అవుతుంటే ఇంకోటేమో వీళ్ళు పోలీసు వాళ్ళు సొంతగా కొన్ని చేసుకున్నారు, వాళ్ళు సొంత డబ్బులు చేసుకున్నట్టున్నారు, రియల్ ఎస్టేట్లను, ఫిల్మ్ స్టార్లను, ఇవన్నీ కూడా చేసి. కానీ అవి కూడా బయటికి రావాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ కేసీఆర్ కుటుంబ పాలన అంటే ఇట్లుంటుంది. ఇది మొత్తం ప్రపంచానికి, మొత్తం దేశానికి తెలవాలి. ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంది, అది హోమ్ సెక్రటరీ ఇక్కడ అనుమతి ఉండాలి, ఢిల్లీలో హోమ్ సెక్రటరీ అనుమతి ఉండాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఉన్నదా? లేదు. ఇక్కడ ఏదో హోమ్ సెక్రటరీ అంట, అసలు ఆయన నిందితుడా, ప్రభాకర్ రావు నిందితుడా, లేకుంటే సీఎం కేసీఆర్ నిందితుడా? అందరు తెలుసు. ఇంట్రెస్ట్ కాపాడేది ఎవరు? ఇంట్రెస్ట్ కేసీఆర్ కుటుంబ పాలన
కొనసాగాలని అది మెయిన్ ఇంట్రెస్ట్. వీళ్ళు ఓన్లీ వాళ్ళ చెప్రాసీలో తీర పనిచేసినట్టున్నారు. ప్రభాకర్ రావు అయినా లేకుంటే అప్పుడు ఎవరుండ్రో. అయితే నాది ఫోన్ ట్యాపింగే కాదు, నా CDR కాల్ డేటా రికార్డింగ్ అది కూడా కాల్ డీటెయిల్స్ లిస్ట్ ఎవరెవరు కాల్ చేస్తుంది ఇవన్నీ కూడా CDR రికార్డ్ అది కూడా తీసుకున్నారు. తర్వాత నా మీద కేసు పెట్టింది ఏంటంటే వాళ్ళు వచ్చి నా మీద కేసు ఇంకా ఉన్నది, వాళ్ళు నా వారెంట్ లేకుండా వచ్చి నా మీద నా కంప్యూటర్లు పుస్తకాలు చదువుతుంటే ఎలక్షన్ ముందు నేను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నేను అప్పుడు చెప్పినట్టు అప్పుడు డీజీపీకి కూడా ఫోన్ చేసినాను. దాని తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పోయి కేసు రిజిస్టర్ చేసిన. వీళ్ళు వారెంట్ లేకుండా నా దగ్గరకు వచ్చిందంటే 3 రోజుల తర్వాత ఉల్టా నా మీద కేసు పెట్టిండ్రు. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కేసు నా మీద. ఏంటంటే నా దగ్గర సుబూతులు, ఎందుకంటే సీసీ కెమెరాలు మా ఆఫీసులు ఉంటాయి. నేను చూసిన వాళ్ళ దగ్గర సుబూత్ ఏమున్నది, వాళ్ళు మా ఆఫీస్ లోపల వచ్చిండ్రు, ఇవన్నీ సెర్చ్ చేసిన సుబూత్లు ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ ఉంది. అయితే ఉల్టా నా మీద కేసు పెట్టింది ఏంటంటే నేను ఆ 2 పోలీసు వాళ్ళను రోడ్ల మీద కొట్టిందంట, వాళ్ళ బట్టలు చింపిందంట, నేను ఒక్కడిని నా కండబలంతో ఆ 2 పోలీసు వాళ్ళను నా ఆఫీస్లో గుంజుకొచ్చిందంట, అందుకే వాళ్ళు నా ఆఫీస్ ఉన్నట్టు. తర్వాత నా ఆఫీస్లో ఒక ప్రైవేట్ జైలు పెట్టుకున్నట్టు, ఆ జైలు వేసినట్టు నా మీద నాన్ బెయిల్ ఆ కేసు ఇంకా నడుస్తున్నది. అంత దిగజారిపోయిన వాళ్ళు కేసీ రావు అని వాళ్ళ కొడుకు. అయితే ఇవన్నీ కూడా కేసెస్ ఇంకా నడుస్తున్నాయి నా మీద. ఇవి నిజంగా ప్రజాస్వామ్యంకి నిజంగానే న్యాయం రావాలంటే వీళ్ళు తప్పనిసరిగా జైలుకు పోవాలి. నిందితులు ఎవరు, సుబూత్ ఉందా, సుబూత్ ఎక్కడ ఎండ్ అవుతున్నది? ఇప్పటి వరకు ఉన్న సుబూత్ నాకు తెలిసినంత వరకు హోమ్ సెక్రటరీ దగ్గర ఎండ్ అవుతుంది. అది హోమ్ సెక్రటరీ నుంచి ప్రభాకర్ రావు కనెక్షన్, ఆ సుబూత్ ఎట్లా తీసుకొస్తారు? ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీళ్ళతో సాధ్యం కాకుండా వేరే కేంద్ర ఏజెన్సీస్ను ఇన్వాల్వ్ చేయాలి. దాని తర్వాత మేము తప్పనిసరి పార్లమెంట్లో లేస్తాం ఈసారి. ఎట్లా ఎంపీల ఫోన్ ట్యాపింగ్ ఎస్పెషల్లీ అది కూడా ప్రాపర్ సుబూత్ ఉంటేనే చేయవచ్చు. ఎంపీలకు ప్రత్యేకంగా 2019లో నేను ఎంపీ ఉన్నట్టు నేను ట్యాప్ చేసినప్పుడు. తర్వాత అది ఎక్కడ ఆగిందంటే సుబూత్ ఎక్కడ ట్రైల్ ఎండ్స్ హియర్ అంటారు కదా, ట్రైల్ ఎండెడ్ అట్ హోమ్ సెక్రటరీ. ఎందుకంటే హోమ్ సెక్రటరీయే బై ద వే నేను ఇప్పుడు చెప్తున్నాయన్నీ కూడా ఆర్డినరీ ఫోన్ కాల్స్, మన పెగాసిస్ వాట్సాప్ సిగ్నల్ కాదు, ఆ ట్యాపింగ్ వే. అవి ఇంకా ఆ సుబూట్లు నాకు చూపెట్టలేదు. వాళ్ళు పెగాసిస్ కొన్నరా లేదా అని అడిగితే వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఇంటరాగేట్ చేస్తుంది, ఇవ్వలేదు. ఆ పెగాసిస్ గురించి మాట్లాడతలేను, వాట్సాప్ కాల్స్ గురించి మాట్లాడతాను, సిగ్నల్ కాల్స్ గురించి, నార్మల్ ఫోన్స్ గురించే మాట్లాడుతున్నాను. సో ట్రైల్ ఎండ్స్ హియర్ అంటే ఇక్కడ హోమ్ సెక్రటరీ దగ్గర, అక్కడి నుంచి ప్రభాకర్ రావు కనెక్ట్ చేయాలి, ప్రభాకర్ రావు నుంచి కేసీఆర్ కొడుకు కనెక్షన్ చేయాలి. అది సుబూట్లు ఎట్లా వస్తాయి? సర్కమ్స్టాన్షియస్ ఎవిడెన్స్లో కూడా సెంటెన్స్ చేయవచ్చా? ఇవన్నీ కూడా కోర్టులు తెరవాలి. కానీ ఇవి అయిపోయే వరకు తెలంగాణ ప్రజలు ఊరుకున్నారు. ఈ ఓడగొట్టింది దరిద్రం అయితే పోయింది తెలంగాణ నుంచి, ఈ కుటుంబ పాలన అయితే పోయింది తెలంగాణ నుంచి. కానీ వీళ్లకు నిజమైన రేపు కూడా ఎటువంటి జరగొద్దు. ముఖ్యంగా ఈ రీజనల్ పార్టీస్ వల్ల ఇట్లనే ఉంటాయి కుటుంబ పాలనలు, ఇట్లాంటి ముందుకు కూడా జరగొద్దని ఇది వీళ్ళని కన్విక్షన్ వరకు ఆ లాస్ట్ కనెక్షన్ ఆఫ్ ద లాస్ట్ 2 లింక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా సతీమణి సంగీత గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఎందుకంటే నా మీద కేసు పెట్టింది కదా, కేసు పెట్టినాక అది నాన్ బెయిలబుల్, అంటే నేను పోలీసు వాళ్ళని కొట్టి బట్టలు చెప్పి నా సొంత జైలు వేసుకుంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అయితే నేను ఇక్కడనే ఉన్నా, నేను అరెస్ట్ చేస్తారా అని నేను చూస్తున్నాను. అయితే ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే సెంటిమెంట్ తోటి విపరీతంగా మెజార్టీతో గెలుస్తున్నారు. ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయలేదు. ఎలక్షన్ కాగానే నా ఇంట పడ్డారు అందరూ, నా ఇంట మా అందరి. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్, అరెస్ట్ అయితే నెల లోపల ఉండవలసి వస్తుంది, ఇది అది అన్నీ చెప్తే నా థ్రెటన్ చేస్తే నేను తెలంగాణని ఒక ఎంపీని ఇక్కడ కొట్లాడే ఉద్యమ గారిని పారిపోవలసి వచ్చింది. ఎందుకంటే నా ఫ్యామిలీ మీద ఒత్తిడి పెట్టిన అరెస్ట్, ఇంక్లూడింగ్ డీజీపీ మహేందర్ రెడ్డి అరెస్ట్ అవుతారు ఇది అది అని. అయితే నేను అప్పుడు కార్లో బెంగళూరు పోయి ఉన్నా, 2 వీక్స్ హోటల్ ఉంటుంది అక్కడ. అప్పుడు మా
ప్రతిమని కలిసేందుకు వస్తే ఆమెను కూడా ట్యాప్ చేసి ఫాలో చేసిండ్రు. అక్కడ బెంగళూరు పోలీస్ ద్వారా మాకు తెలిసింది. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇంత దిగజారిపోయిన వాళ్ళు కేసీ రావు వాళ్ళ కొడుకు మేము తప్పనిసరిగా టైం ఇచ్చి మేమైతే పార్లమెంట్లో లేపుతాం. ఇది ఎక్కడ కూడా ఇంత ఎన్నో వేలాది ఫోన్లు ట్యాప్ అయినాయంటే పోలీస్ ఫోర్సు అది లైవ్ ట్యాపింగ్ అయినాయి, రికార్డెడ్ ట్యాపింగ్ అయినాయి, ఇవన్నీ కూడా అయినాయంటే తప్పనిసరి పార్లమెంట్ తీసుకొస్తాం. దీన్ని ఇన్వెస్టిగేషన్ కావాలి సివియర్. నిజంగా న్యాయము కేసీ రావు కొడుకు జైలుకు పోయినప్పుడే న్యాయం వస్తుంది తెలంగాణకు. ఏంది అవును అవును నడుస్తున్నది, కానీ ఇంకో వారం టైం ఇస్తాము. ఇది ఇట్లనే ఇంకా కొనసాగితే సిబిఐకి ఇవ్వాలి, తప్పనిసరిగా సిబిఐకి ఇవ్వాలి. ఇప్పుడు ఓ వారంలో గిట్ట పార్లమెంట్ నెక్స్ట్ నెల ఉన్నది, ఇంకా నెల ఉన్నది. కానీ ఈ వారం 2 వారాలు ఏం కాకుండా తప్పనిసరిగా మేము ఢిల్లీ నుంచి ఏం చేయాలనో అది చర్చిస్తాం. అవును దిగజారిపోయిండు. వాళ్ళకి అభద్రత, వాళ్ళకి ఏమీ రెస్పెక్ట్ లేదు. చట్టం మీద రెస్పెక్ట్ లేదు, ప్రైవసీ మీద రెస్పెక్ట్ లేదు, ప్రజల మీద రెస్పెక్ట్ లేదు. ఓన్లీ వాళ్ళు పదవి కాపాడుతుంది. అందుకే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి మేము ఎట్లయినా ఓడిపోతున్నామని అప్పుడు 2018 ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. వాళ్ళకి తెలిసిపోయింది ఓడిపోతున్నామని. కానీ అప్పుడు కాంగ్రెస్ తప్పుల వల్ల సగం మందిని కొనేసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సగం మంది కాంగ్రెస్ వాళ్ళని కొనేసిండ్రు చెవుల పార్లమెంట్లో. అయితే దానికి కొన్ని తప్పులు కాంగ్రెస్ కూడా చేసింది, దానివల్ల ఓడిపోయింది. కానీ అప్పటిసన్ని నేను ఓడిపోతున్నాను, అప్పుడే ఓడిపోయింది ఆయన అసలు. ఇప్పుడైతే ప్రజలు చూపెట్టింది, కానీ ఇక్కడ ఆగొద్దు, ఓడిపోయిండు, ఇంకా మళ్ళీ రాడు. కానీ మళ్ళీ చరిత్రలో వాళ్ళు ఇటువంటి ఎట్లయితే ఎమర్జెన్సీ అటువంటి ఘటనలు అయినాయో ఇది కూడా అటువంటి ఘటన ఇది మళ్ళీ రాకుండా దీన్ని లాస్ట్ కన్క్లూజివ్ ఎండ్ వరకు తీసుకొని అరెస్ట్ అయితేనే మాకు గ్రిప్ ఉంటుంది. లేకుంటే తప్పక కేంద్రంలో పార్లమెంట్లో లేపుతాము. సిబిఐ తోటి అయితే సిబిఐ తోటి ఇది తప్పనిసరి మేము చేస్తాం. తెలుసు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అడిగినారు ఈ కేసు విషయంలో, అవి కూడా ఇస్తాము. అవి ఇది నేను అడిగిన అది ప్రణీత్ రావు A2 ఎవరు ప్రణీత్ రావు. అయితే నా ఫోన్ ట్యాపింగ్లు వాళ్ళ ప్రణీత్ రావు ఏమో ఫోన్ ఇచ్చిండు, కాన్ఫిస్కేట్ చేసిండో ఈ సరెండర్ చేసిండో. అందులో నా ఫోన్ కాల్స్ ఇప్పుడు చూపెట్టాయని అందులో డిలీట్ అయినాయి, అంటే రికార్డు ఉన్నాయి. కొన్ని డిలీట్ కాలేదు. ఉదాహరణగా జితేందర్ రెడ్డి ఫోన్ కాల్ డిలీట్ కాలేదు, అది వాయిస్తో సహా ఉన్నది. నామేమో డిలీట్ అయింది, కానీ వేవ్ ఫైల్ పేరు ఉన్నది, డేట్ అండ్ టైం ఉన్నది. అయితే నా దాంట్లో కానీ ఇది కూడా అడిగిన ఈ రికార్డింగ్స్ ఆ మూసి దాంట్లో పోయినవి ఉన్నాయంటే దాంట్లో మొత్తం డేటా మా దగ్గర లేదు అని అన్నారు. దాంట్లో మాది లేదు అని నేను చెప్పింది. ఇది ఎవరినంటే ఆయన ఆన్లైన్ తీసుకొని ఆయన ఫోన్లో రికార్డ్ చేసుకున్నాడు, అది ఆ డేటా మాత్రమే చూపెట్టింది.